This is the craziest thing I have seen ever in the world. It's okay. Close it. It's okay? Yeah, okay. Why no? You can come here, have a photo. No problem. No. క్లియర్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళ బాడీని వీళ్ళు పడేయరు. ఒక డెడ్ బాడీతో 25 days. ఈ రూమ్ లో ఈమె డెడ్ బాడీ ఉంది. So this is picture, so you can go inside. ఓ మై గాడ్, ఇవి ఏంది ఇట్లున్నాయి మెట్లు? బాబోయ్, ఒక డేంజరస్ థింగ్ చూస్తారు ఇప్పుడు మీరు ఇంట్లో. హే ఆల్, వాట్సాప్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలబ్బా. ఈ విషయం అసలు ఎట్లా చెప్పాలి నాకేం అర్థం అయితే లేదు. మీకు చూస్తారు, ఎండ్ ఆఫ్ ద వీడియో మొత్తం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇది విన్నాక నా మైండ్ తొప్పింది. రాత్రి అసలు నిద్ర పట్టలే. అసలు జనాలు ఎట్లుంటారా బాబు అనిపించింది. ఎట్లా అంటే లిటరల్గా ఒక 3:30, 4 o'clock లేచి కూర్చున్నా. బాబు ఇది పోవడం అవసరమా, ఇంత రిస్క్ చేయడం అవసరమా అనిపించింది. కానీ ఇక్కడ అంతే, ఇక్కడ కామన్ అంట. లైక్ చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. ఒక మనిషి చనిపోయాక ఆ మనిషిని ఇంట్లోనే పెట్టుకుంటే ఎట్లుంటుంది? అసలు ఇది జరిగే విషయమా? మనకు జరుగుతుందా మన కంట్రీలో? ఒక రోజు 2 రోజులు ఉంచుతారు, ఏదో చేస్తారు. మన రిచువల్స్ మనకు ఉంటాయి, మన ఫ్యూనరల్ సిస్టమ్ మనకు ఉంటుంది. బాబు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. దిమాగ్ ఖరాబ్ అవుతుందబ్బా. అసలు నాకు రిస్క్. నాకేంటంటే దీని గురించి వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం చెప్పారు. స్పిరిట్స్ తిరుగుతాయి, అవి మన దగ్గరకు వస్తే మనకు నిద్ర పట్టదు, డాష్ అని. నేను అవన్నీ రివీల్ చేయలేను. బట్ నేను ఎంత రిస్క్ చేస్తే అంత చేస్తా, అంతకంటే ఎక్కువ చేయలేను. చూడండి, చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇదే వచ్చేసిన. నేను ఎక్కువ చెప్పుడు వద్దులే, కానీ మీరే వచ్చి ఒక్కసారి ఒక లుక్ వేయండి, అర్థమైపోతుంది. కానీ ఏం జరుగుతుందిరా భయ్, ఏంది ఇది? నాకు అర్థమైతలేదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసినాక అర్థమైంది. షాక్ అయిపోయినా. షాక్ అంటే షాక్. నేను వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నా, వీళ్ళ డాడీ దగ్గర తీసుకున్నా. బేసిక్గా వీడికి ఏం అర్థమవుతుందో తెలియదు, కానీ వీడు నవ్వుతున్నాడు. ఈ ఇంట్లోకి వెళ్తా, మీకు అర్థమవుతుంది ఈ వైట్ ఫ్లాగ్ దేనికి అనేది. లెట్స్ గో, కమ్ ఆన్. స్టార్ట్ అయినా. ఒక డేంజరస్ థింగ్ చూస్తారు ఇప్పుడు మీరు ఇంట్లో. ఇది ఇల్లు, ఓకే? వస్తున్నారా బుడ్డోడా? ఇది ఇల్లు. పోతున్నా ఇంట్లోకి. మీకు వెళ్ళినాక తెలిసిపోతుంది ఏముందని. ఫ్రమ్ దిస్ సైడ్, దిస్ సైడ్. వెళ్తున్నా. ఓ మై గాడ్, ఇవి ఏంది ఇట్లున్నాయి మెట్లు? బాబోయ్, ఈ మెట్లు క్రేజీ ఉన్నాయి అబ్బా. మా గుడ్డోడు వచ్చేసా ఇంట్లోకి. ఇప్పుడు మనం ఈ పర్సన్ని కలుస్తున్నాం, మీరు చూస్తారు. You can get it. You see the face. It's okay. So it's been 1 month Already. Okay. Less than 1 month later on the. It's almost 1 month, 25 days. Yeah. It's okay. Close it. It's okay? Yeah, okay. Why no? You can come here, have a photo. No problem. No. Why not? It's okay. I'm good. Yeah. Fine. Close it. Thank you. Terima kasih. వీడు నవ్వుతున్నాడు. వీడికి ఏం అర్థమైందో నాకు You అర్థం put the money in here. సో Ya ta sa phone na. Yeah, you put here. హౌ మచ్? You can put 50,000. 50,000. Oh, as you want. At least 50. You have 50,000 so that you can keep. I'll give you. Okay. Yeah. Okay, go.
Sushi me. ఇప్పుడు ఒక 50,000 ఇస్తున్నాం మేము. యూ కెన్ గివ్ ఇట్. ఐ గివ్ యూ బికాస్ ఐ డోంట్ హ్యావ్ చేంజ్. Okay, yeah. Bersama udah nggak? Thank you, terima kasih. Teman-teman. What's your name? Sangat pemulihan. 26 tahun yang lalu. Oh, the husband of the woman is already 25 years ago is dead. He is dead. Okay. And pira kami mintu. Hai. Ya, anak kamu terakhir kan dia? She is your mother? Yeah. Mother? It's the son of this. What's his name? Yerinos. Erinos. Yerinos. Erinos. Yeah. This kid? Yeah. Your son? The son. ఈ రూమ్లో ఈమె డెడ్ బాడీ ఉంది. అర్థమైంది. ఒకటి మీ అమ్మాయి వెళ్ళిపోతాను. నేను కిందికి వెళ్ళి చెప్తా. ఒక్క నిమిషం తట్టుకోండి. ఎందుకు ఇక్కడ ఉండడు? వేర్ ఇస్ ద కిడ్? Go down there. Oh. Oi, balik ke dalam lah. Oh, boh. So, Okay, iya. Marat malin di sana. Iya. Paling tu apa lah? Saya rekan muda yang lalu. Bapak. Ada lo di batas sama. Oh. ఓకే థ్యాంక్ యూ. Thank you, see you. Kurang Okay. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏం జరిగింది అని చెప్పి. చేస్తా క్లియర్గా చేస్తా. కానీ దానికి ముందు మీ ఈ బ్లర్ వేసి ఎందుకు మాట్లాడుతున్నానో మీకు క్లియర్గా చెప్తా. ఎందుకంటే మనం ఏదన్నా చావింట్లోకి వచ్చి నవ్వుకుంటూ ఉండలేము కదా. కానీ నాకు ఇక్కడ ఏం చెప్పారంటే నువ్వు అస్సలు బాధపడద్దు, నవ్వుకుంటూనే ఉండాలి అని చెప్పారు. మనం నవ్వుకుంటూ వెళ్ళి నవ్వుకుంటూ రావాలంట, లేకపోతే మనకు ప్రాబ్లం. అండ్ మోరోవర్ వర్షం పడితే అది ఒక మంచి సైన్ కాదు అన్నారు. నా దరిద్రానికి నేను ఇంట్లోంచి వెళ్ళి బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది, నాకు ప్యాక్ అయింది. నేను కార్లో కూర్చొని మాట్లాడితే ఒక 2 నిమిషాలు తట్టుకోండి. వర్షం సడన్గా సారీ The ceremony will be small ceremony. See the white flag? And Yeah, now the white people flag. make a Igor. temporary, యా ఐ కెన్ సీ దట్. temporary houses. Simple, medium ద ceremony. సేమ్ థింగ్. యా Maybe just 1 day or 2 days ceremony. ఈ ఇంటికి కూడా ఒక వైట్ ఫ్లాగ్ ఉంది. సో ఇప్పుడు యాక్చువల్గా అక్కడ వర్షం పడిపోయింది సడన్గా. సో వీడియో ఆఫ్ చేసేసిన, వచ్చి కార్లో కూర్చున్నా. బ్రెయిన్ పని చేయట్లేదు అసలు ఏం చూసినా ఏం జరిగింది అని. సో మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళ బాడీని వీళ్ళు పడేయరు, అది అర్థమైపోయింది. అండ్ దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ థింగ్ ఐ హ్యావ్ సీన్ ఎవర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు అక్కడ చూసారు కదా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి చనిపోయిన వాళ్ళ అబ్బాయి చూసా నేను. ఆయన నార్మల్గానే ఉన్నాడు. వాళ్ళ మదర్ చనిపోయి 25 days అయింది. ఆ బాడీని అంతే పెట్టుకున్నారు. ఈ స్మెల్ వస్తుందా, నేను షాక్ అయినా. స్మెల్ వస్తుంది కదా అని ఏదో యూజ్ చేస్తారంట వీళ్ళు. సో స్మెల్ రాదంట. ఫస్ట్ 1 week ఏమో అవి అప్లై చేసి వెయిట్ చేస్తారంట బతుకుతారేమో అని చెప్పి. సో 1 week తర్వాత వీళ్ళకి హోప్ ఉండదంట. బట్ స్టిల్ కొంతమంది చాలా హోప్ తోటి వెయిట్ చేస్తారంట. ఇప్పుడు మనోడు 25 days అయింది. అసలు ఇట్లాంటి వీడియోస్ని చేద్దామన్న ఇంటెన్షన్ నాకు లేదు, కానీ గో విత్ ద ఫ్లో అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్న కొద్దీ ఇప్పుడు చూసా అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయంటే అనుకున్నా. బేసిక్గా ఈ ఫ్లాగ్ వీళ్ళ కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి, వైట్ అండ్ రెడ్, వీళ్ళ కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి. నేను అట్లా అనుకుని పెట్టుకున్నా, పీస్ కోసం పెట్టుకున్నారేమో అనుకున్నా. కానీ దిస్ ఈజ్ సంథింగ్ ఇన్సేన్. ఏమో ఎవరి బిలీవ్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆ గ్రేవ్ లోపలికి వెళ్దాం అనుకున్నా, ఫేస్ కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు అంత కంఫర్ట్ లేను. అండ్ ఎందుకు చూడడంలే, ఆల్రెడీ ఫోటో చూశారు కదా, ఫైన్ అనిపించింది అంతే. అబ్బా కొన్ని వాటికి ఆన్సర్స్ ఉండవు. మేబీ చూపించుండాల్సింది మీకైనా. అంటే మీకు చూపిస్తాం మళ్ళీ వీడియో ఎడిటింగ్లో నేను చూస్తాను ఆబ్వియస్గా. అది నాకు చూడడం ఇష్టం లేదు, అందుకే నేను చూడలేదు. అండ్ ఇక్కడ కొంతమంది then why people keep these many flags, like so many flags here? Oh, this is only decoration for Independence Day. Yeah, okay. Yeah, this is Independence Day. So Black, red and white, that's original, and then the other decorations. సో ఇక్కడ చాలా మంది చాలా ఫ్లాగ్స్ పెట్టిండ్రు. అప్పుడు ఇంట్లో అన్ని డెత్స్ ఉన్నాయి అనుకోవాలి. యాక్చువల్గా డెత్ రిలేటెడ్ టాపిక్స్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అబ్బా. ఎందుకంటే పుట్టినాం, అందరూ ఒక టైంకి చావాల్సిందే, పోతాం కూడా. కానీ నాకు కొంచెం ఎవరైనా, నేను చాలా సఫర్ అవుతా ఎవరైనా తెలిస్తే. నా వద్దులే, దాని గురించి డిస్కషన్ వద్దు. కమింగ్ టు ద కంక్లూజన్, మావాడు ఉన్నాడు కదా ఈ పెద్ద మనిషి, వీళ్ళ ఫాదర్ మదర్ చనిపోతే how many years you said? 3 years your dad? My papa? Yeah. Yes, 3 years. 3 years. వీళ్ళ డాడీని 3 years ఉంచారట, 2015 to 2019 సంథింగ్. అండ్ వాళ్ళ మామ్, your mom
Yeah, 2000. My papa was 2015 until 2018, Oh my and my God. mama is 2019 until 2019 until 2021. ఓకే క్రేజీ. సో చూసిరు కదా, ఈయన కూడా వీళ్ళ మమ్మీని డాడీని 3 years 2 years వరకు ఉంచి దాని తర్వాత వాళ్ళు టైం తీసుకొని ప్లాన్ చేసుకొని ఫ్యూనరల్ చేస్తారంట. ఇక్కడ ఫ్యూనరల్ అనేది స్మాల్ థింగ్ కాదు, చాలా పెద్ద హంగామా చేస్తున్నారు. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ సెలబ్రేషన్, లైక్ రైట్ సెలబ్రేషన్. ఫ్యూనరల్ ఇస్ అ బిగ్ సెలబ్రేషన్. Yeah, we have to manage everything. So many people are coming. Everything ready and family agree, and then we starting to meet. సో అందరినీ మాట్లాడుకొని వాళ్ళు ఒక డే ఫిక్స్ చేసుకొని చేస్తారంట. బట్ ఒక డెడ్ బాడీతో 25 days అని నేను అంటున్నా, 2 years అంటున్నాడు. గ్రేట్ అబ్బా వీళ్ళు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మరి, లేకపోతే వీళ్ళ రిచువల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ కొంచెం క్రేజీగా ఉంది. బట్ ఓకే, దట్స్ ఓకే. ఐ స్టిల్ కాంట్ డైజెస్ట్ వాట్ ఐ హ్యావ్ సీన్. The dead body, 25 days, red, white flag, All right. and her son is normal. Because death is a very emotional and painful thing. Well, why the Rajan people keep it also that person a little bit longer in the house, because the family are still lovely, so they have to be lovely until they already not satisfied, but because that is we are not feel satisfied, but it mean when your heart is already ready to go to the other life, and then you starting to make the ceremony. But if you still love, and then you still longing of this family, the dead person, you still keep it. Yeah, it sounds great. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చనిపోయాక ఎవరైనా వాళ్ళు చనిపోయినాక ఈ ఫ్యామిలీ మెంబర్స్ని దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంట. డైజెస్ట్ చేసుకొని దాన్ని ఫీల్ అయ్యి వాళ్ళ సోల్ ఇంకొక హార్ట్లోకి వెళ్ళిపోయింది అనుకునేదాకా వాళ్ళు వెయిట్ చేస్తారంట కొంతమంది. లైక్ 3 years 2 years, ఇప్పుడు మనం చూసింది 25 days, sometimes 5 years, Sometimes 10 years. 5 And 10 then years. every times Yeah. in the morning we give some food, some drink. In the daytime, in the night times, we give something like, because we believe that they are still alive. ఓకే. సో వీళ్ళు నార్మల్గానే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, This is lunch, the new traditional house. The rice throat. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ పెట్టేస్తారంట. పెట్టి చూస్తూ ఉంటారంట. మేబీ But we know that they are not eating, but we know that the spirit of the dead person just stay in that house, rounding on that spirits. సో వాళ్ళు హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వాలంట. వాళ్ళ సోల్ ఇంకొక హార్ట్లోకి వెళ్ళింది, వాళ్ళు మళ్ళీ పుట్టే కూడా హ్యాపీగా ఉన్నారు అనుకున్న తర్వాతనే ఫ్యూనరల్ చేస్తారంట. నాకు ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ నౌ. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ నేను ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి థింగ్స్ని ఇక్కడ చూడలే ఇప్పటిదాకా. నాకు ఇది డైజెస్ట్ చేసుకోవడానికి ఒక 2-3 days పట్టేటట్టుంది. మీకు నచ్చకపోతే డిస్లైకులు కొట్టకండి, వదిలేసండి, స్కిప్ చేయండి వీడియోని. ఎనీహౌ మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే జస్ట్ ఆస్క్ మీ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.